వెల్కమ్ టు ఇన్ఫాల్బుల్ ఇన్ఫో. ఐ నో చాలా రోజులు అయిపోయింది, ఆల్మోస్ట్ ఒక 8 months అయింది వీడియో పెట్టి. అండ్ వీఆర్ బ్యాక్ ఒక పెద్ద గ్యాప్ తర్వాత. అండ్ ఇప్పుడు ఒక్క నిమిషం మీకు చూపిస్తే చూడండి, అక్కడ అయితే నాకు రామోజీ ఫిల్మ్ సిటీ కనిపిస్తుంది. ఇక్కడ మెయిన్ బోర్డు ఇదిగోండి. ఇప్పుడే రామోజీ దగ్గరికి వచ్చాం, రామోజీకి వెళ్ళట్లే. సో నల్గొండ దగ్గర ఛాయా సోమేశ్వర్ టెంపుల్ అని చెప్పి శివుడిది టెంపుల్ ఉంది, దానికైతే ఇప్పుడు వెళ్తున్నాం. మా ఇంటి నుండి ఎగ్జాక్ట్ 99 kilometers. సో ఆల్రెడీ ఒక 10-15 వచ్చేసాం. సడన్గా గుర్తొచ్చింది, అరే వీడియో చేద్దాం అనుకున్నాం కదా అని. సో ఇప్పుడైతే స్టార్ట్ చేసాం వీడియోని. అండ్ మొత్తం జర్నీ చూపిస్తాం, టెంపుల్ ఎలా ఉందో చూపిస్తాం, అన్నీ చూపిస్తాం. అయినో చాలా పెద్ద గ్యాప్ వచ్చింది. ఆఫ్టర్ దాట్ వీఆర్ బ్యాక్. సో ఈ టెంపుల్ వచ్చేసి ఛాయా సోమేశ్వర స్వామి టెంపుల్. అండ్ ఈ టెంపుల్ నల్గొండలో పనగల్ అనే ఒక ఊర్లో ఉందన్నమాట. అండ్ ఈ ఊరు వచ్చేసి మన హైదరాబాద్కి 99 kilometers దూరం ఉంటుంది. సో ఈరోజు మేమైతే మార్నింగే బయలుదేరిపోయాము కార్లో హ్యాపీగా. జస్ట్ సింపుల్గా నాగోల్ నుంచి మనం బండ్లగూడ రూట్లో విజయవాడ హైవే ఎక్కేస్తే చాలు, ఇంకా అదే రూట్. సో మనకి ఎగ్జాక్ట్గా టోల్ ప్లాజా ఒకటి వస్తుంది. టోల్ ప్లాజాకి 1 kilometer ముందు ఎప్పుడో గూగుల్ మ్యాప్స్ ప్రకారం మనం ఫాలో అయితే మాత్రము ఇలాగ ఒక సపరేట్ ఊర్లోంచి తీసుకెళ్తుంది అనమాట టోల్ ప్లాజా స్కిప్ చేయడానికి. ఆ ఫిల్టర్ ఆన్లో పెట్టడం వల్ల మేము ఇలాగే ఆ టోల్ ప్లాజా స్కిప్ చేసి రావాల్సి వచ్చింది. మీరైతే ఎవ్వరూ కూడా టోల్ ప్లాజాని స్కిప్ చేసి ఈ రూట్లో రావద్దు, ఎందుకంటే కార్లో వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బంది రూట్ ఇది. ఏదో ఊర్లోంచి వెళ్తుంది అండ్ ఇట్స్ వెరీ 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 డేంజరస్ రూట్ అనమాట. అంటే అసలు ప్రాపర్ రోడ్డు ఉండదు, చాలా చాలా ఘోరంగా ఉంటుంది రోడ్డు అంతా, గతుకులు అన్నీ. టోల్ ఛార్జెస్ 95 rupees కట్టుకొని హైవే మీద వెళ్ళిపోవడమే చాలా బెటర్, టైం సేవ్ అవుతుంది. ఇది వచ్చేసి మీకు కొండ మీద కనబడేది వేణుగోపాల స్వామి గుడి. అండ్ ఫైనలీ మనం నల్గొండ అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ ఒక 1.5 నుంచి 1 hour 50 minutes జర్నీలో మనం నల్గొండ అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి మనకి టెంపుల్ వచ్చేసి జస్ట్ ఒక 15 minutes దూరంలో ఉంటుందన్నమాట. ఇప్పుడైతే మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ఆఫ్టర్ ఆల్మోస్ట్ 2 hours ఆఫ్ రైడ్ వచ్చాం. అండ్ మొత్తం పొలాలు ఉన్నాయి ఇక్కడ, చూడండి ఒక నిమిషం. ఇక్కడ ఏదో లేక్ లాగా ఉంది, కోనేరు అనుకుంటా. నెక్స్ట్ టెంపుల్ కూడా బాగుంది, పాత టెంపుల్, శివుడి టెంపుల్. సో దాని నుండి వరుస్తున్నాయి. దీని ముక్కులోంచి మీరు అటువైపు చూడండి. కొంచెం హాయ్ హాయ్. సో ఇది టెంపుల్ అండ్ ఇక్కడైతే కోనేరు ఉంది. బాగుంది, అంత ఏరియా బాగుంది. సో లోపలికి వెళ్ళి అభిషేకం చేస్తారేమో చూడాలి. మొత్తం ఏరియా కూడా నీట్గా ఉంది మంచిగా. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ కోనేరు దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడుక్కుందాం. ఆఫ్టర్ దాట్ విల్ గో ఇంటు ది టెంపుల్.
ఓకే, నాచుంది కొంచెం, కానీ దేర్ ఆర్ సో మెనీ ఫిషెస్. చేపలు ఉన్నాయి, ఎదిగండి, చాలా చేపలు ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి లోపలికి. ఇక్కడ చిన్న చిన్న ఉన్నాయి. అండ్ ఇక్కడ చిన్న ఫౌంటైన్ లాగా పెట్టారు. బాగుంది, ప్లేస్ అంతా కూడా బాగుంది. సో ఇప్పుడైతే మనం టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం. అండ్ మనకి టెంపుల్ అంతా చాలా బాగుంది. ఏరియా అంతా కూడా చాలా ప్లెజెంట్గా ఉంది, సైలెంట్గా ఉంది, నీట్గా ఉంది. చాలా పద్ధతిగా మెయింటైన్ చేస్తున్నారు టెంపుల్ని. లోపలికి వెళ్ళి దేవుడు ఎలా ఉన్నాడో కూడా చూద్దాం. కుదిరితే అభిషేకం చేయించుకుందాం. ఈరోజు వెడ్నెస్డే, ఎక్కువ మంది అయితే లేరు. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఆంజనేయ స్వామి ఇప్పుడే తెలిసింది ఏంటంటే టెంపుల్ చాలా పగలగొట్టేశారంట. సో అక్కడ ఆంజనేయ స్వామిది మందిరం ఉంది, కానీ లోపల ఆంజనేయ స్వామి లేడు. అది చాలా పాత టెంపుల్ ఇది. మన ప్రధాన స్వామి వారి పైన చాలా స్తంభం మీద పడుతుంది. లైట్ బండి అది ఇప్పుడు మధ్యలో స్తంభం ఉంది కదా, విశిష్ట చాలా ప్రాచీన దేవాలయం. సూర్యాస్త వరకు సేమ్ పొజిషన్ ఉంటాయి. 18 పిల్లర్స్ ఉంటాయి. ఎత్తుపడం మన సూర్యోదయం మబ్బు కానీ వర్షం కానీ ఉన్నా సరే ఆ ఛాయ అనేది స్వామివారి కాలంలో ఉంటుంది. దాదాపు 1050 ఇయర్స్ టెంపుల్. 11th సెంచరీ కాకతీయ వాళ్ళ సామంతులు కొందూరు చోటు కట్టారు దేవాలయం. 3 గర్భములు, ఛాయ సోమేశ్వరం, దత్తాత్రేయ స్వామి, సూర్య భగవానుడు. బయట ఉన్నట్టు కూడా ఉపదేవాలయాలు అన్నింటిలో కూడా ఖాళీగా ఉంది. స్టేట్ ఆర్గనైజ్ పరిధిలో ఉంది. ఎండోమెంట్ ట్రస్ట్ ద్వారా అభివృద్ధి అవుతుంది. అంటే మనకు ఆర్కల్ డిపార్ట్మెంట్ వరకు ఉంది కాబట్టి దీన్ని ఎటువంటి రెనోవేట్ చేయడానికి కానీ ఎటువంటి కొత్త విగ్రహాలు పెట్టడానికి కానీ అనుమతి లేదు. పురాతన టెంపుల్ నేచురల్ ఎలా ఉందో అలా రీకన్స్ట్రక్ట్ చేయడానికి అనుమతి లేదు. త్వరలో కూడా వాళ్ళ ఆర్కలైజ్ ప్రకారంగానే కెమికల్ వాషింగ్ అంతా స్టోన్ వాష్ చేస్తారు వాళ్ళే. ప్రపోజల్ ఉన్నది త్వరలో. ఇది సూర్య భగవానుడు. అంటే ఇది స్తంభాల మీద కాదు. సోషల్ మీడియా ఏంటంటే ఈ 4 స్తంభాలు కలిపి 1 స్తంభాలు కలిపి ఒకటే డైరెక్షన్ స్తంభం మీద కాదు. ఎదురుగా సూర్య భగవానుడు. సూర్యుని భార్య పేరు ఛాయాదేవి. శనీశ్వర్ తల్లి అమ్మవారి విగ్రహాలు కాకుండా ఛాయా రూపంలో కొలువైంది. ఛాయాదేవి స్వామివారు స్వయం పుష్పుడు. ఇక్కడ అభిషేకం చేసిన మనకి ఎటువంటి కోరికలు కావాలన్నా తప్పనిసరిగా అభిషేకం చేసిన దర్శనం చేసుకుంటేనే తప్పనిసరి అనుగ్రహం అనేది పొందగలుగుతారు. స్వామివారి నేత్రాల దగ్గర ఒక లైన్స్ ఉంటాయి. బ్రహ్మసూత్రం ఉన్న శివుడు చాలా పవర్ఫుల్ స్వామివారి. ఇప్పుడు కూడా శ్వేతనాగుడు ప్రతిరోజు ఇప్పుడు కూడా కాబట్టి శ్వేతనాగుడు ఛాయలు దర్శించుకున్నా కూడా తొలగిపోతుంది. దత్తాత్రేయుడు అండ్ ఇక్కడ సూర్యనారాయణుడు. నిమిషం. వెంకటేశ్వర స్వామి, శ్రీ పచ్చల సోమేశ్వర స్వామి, శ్రీ ఛాయ సోమేశ్వర స్వామి 3 దేవాలయాలు కొండూరు చోళ కాలం. అక్కడ లైన్ ఏదైతే మీకు కనిపిస్తుందో అది ఈ లైన్ ఇక్కడ ఇలాగుంది కదా, దాన్ని బ్రహ్మసూత్రం అంటారనమాట. సో
శ్రీగురుభ్యో నమః. అయితే చాలా వండర్ఫుల్గా ఉంది, చాలా అందంగా ఉంది. మోర్ దాన్ 1000 years ఓల్డ్ టెంపుల్. అండ్ ఇక్కడంతా కూడా మొత్తం టెంపుల్ అంతా బాగుంది. అండ్ ఆయన చెప్పిన ప్రకారం ఏంటంటే ఇక్కడ అన్ని ముందు టెంపుల్స్ ఉండేవి, లోపల అంటే టెంపుల్స్ కట్టినవి ఉన్నాయి కానీ లోపల విగ్రహాలు లేవు, మీరు వినే ఉంటారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు దీనిలో వీళ్ళు ఏది పెట్టలేరు కూడా, పాతది కదా, సో దే కెనాట్ దాన్ని మార్చినట్టు అవుతుందని చెప్పి ఏది పెట్టడానికి కూడా అనుమతి లేదుట. సో ఇప్పుడైతే టెంపుల్ చాలా బాగుంది. నేనైతే టెంపుల్ బ్యాక్ సైడ్కి వచ్చేసాను. అండ్ ఇక్కడంతా కూడా చాలా బాగుంది ఏరియా అంతా. సో ఇది వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్. ఇదేంటి శివుడిది, దత్తాత్రేయుడిది. అండ్ నెక్స్ట్ ఈ టెంపుల్ వచ్చేసరికి సూర్యనారాయణ మూర్తిది. సో టెంపుల్ అయితే వండర్ఫుల్, ఎక్సలెంట్, చాలా బాగుంది. మా డాడీ వాళ్ళందరూ వస్తున్నారు. టెంపుల్ ఎలా ఉంది? చాలా బాగుంది. టెంపుల్ ఎలా ఉంది? సూపర్. టెంపుల్ ఎలా ఉంది? టెంపుల్ ఎలా ఉంది? సూపర్. సో ఇప్పుడైతే మేము ఇక్కడ ఒక రిజర్వాయర్ ఉందన్నమాట, అక్కడికి వెళ్తున్నాం. ఇక్కడ నుండి ఆల్మోస్ట్ 2.7 kilometers ఉంది టెంపుల్ నుండి. పక్కనే వెళ్ళి అది చూసి విల్ గో బ్యాక్ టు హైదరాబాద్. మేమైతే సర్ప్రైజ్ అయ్యాం. యాక్చువల్ 2.7 kilometersలో అక్కడ ఏదో వేరే చూస్తుంది, యాక్చువల్ రిజర్వాయర్ అది. కానీ అక్కడ ఏంటంటే లైక్ అక్కడ టెంపుల్ జస్ట్ ఈ రోడ్లో కొంచెం ముందరికి రాగానే ఇక్కడ గేట్ క్లోజ్ ఉంది. సో బయట కార్ పార్క్ చేసుకొని నడవాలి కొంచెం ఇదిగోండి పైకి ఉంది ఇలాగా నడిస్తే ఇక్కడ నుండి మనకైతే రిజర్వాయర్ కనిపిస్తుంది. అక్కడ నుండి వేరే వ్యూ పాయింట్ ఉందనుకుంటా, చాలా దూరం అది 2.7. సో ఇక్కడ నుండి అయితే వెళ్ళొచ్చు. ఒక్క నిమిషం. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ వచ్చేసాం రిజర్వాయర్ దగ్గరికి. నాకు తెలిసి చిలక అనుకుంటా, ఇక్కడ ఉంది కదా దిస్ వన్, చిలక ఏమో అని అనిపిస్తుంది, గ్రీన్గా ఉంది. చిలకనే. మమ్మీ, అమ్మా, చిలక, ప్యారెట్, అదిగో ముళ్ళు చెట్లు చూసుకున్నాడు అండి. ఇదిగండి అరెక్ష
బాగుంది. ఇది కాదు. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ పైకి నడుస్తున్నాం. కొంచెం అంటే కొంచెం ఎత్తులా ఉంది, పెద్దలకు కష్టమే, కానీ నిజంగా బాగుందేమో. మా అన్నయ్య రియాక్షన్ చూస్తే అన్నాడు. సో వావ్, చాలా బాగుంది. అది ఏదో మెషిన్ బాగుంది. రిజర్వాయర్ ఉంది, నైస్. డ్యామ్ ఎందుకు కూడా ఉంది ఇక్కడ. బండి మీద వస్తే 5 గంటలాగా అలా బండి ఇక్కడికి ఎక్కించుకోవచ్చు, కానీ కార్ అయితే కష్టమే. గైస్, దట్ ఇస్ ఇట్ ఫర్ టుడే. ఇక బ్లాగ్ ఎండ్ అయింది. సో మొత్తం ట్రిప్ అయింది, ఇంటికి వచ్చాం. సో బయట లంచ్ చేసాం. బయట లంచ్ చేసి వచ్చేసరికి యాక్చువల్ 4 అయింది. అండ్ రిటర్న్ అంతా నేను డ్రైవ్ చేసా, వెళ్ళేటప్పుడు అన్నీ డ్రైవ్ చేశాడు. సో లైట్గా హెడ్ ఎక్ కూడా ఉంది. మీరు ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఫస్ట్ థింగ్ టెంపుల్కి వెళ్ళిపోయాం డైరెక్ట్గా. మధ్యలో కొంచెం స్నాక్స్ తిన్నాము, ఒక లేస్ ప్యాకెట్, 2 బిస్కెట్ ప్యాకెట్లు చిన్న తిన్నాం. దాని తర్వాత డైరెక్ట్ వచ్చి లంచ్ చేసేసరికి 2:30 అయింది. సో ఫుడ్డే లేదు పొద్దున్న నుండి మధ్యాహ్నం దాకా అలా ట్రావెల్ చేసాం మొత్తం. సో ఎట్ లాస్ట్ అయితే లంచ్ చేసి ఇంటికి వచ్చేసరికి 4 అయింది. ఇంకా అదే ఇప్పుడైతే నేను వెళ్ళి పడుకుంటా కొంచెంసేపు, ఒక అట్లీస్ట్ 1-2 అవర్స్ నాప్ వేసి లేచి మళ్ళీ నాకు కాలేజ్ వర్క్స్ చేసుకోవాలి. ఎగ్జామ్స్ వస్తున్నాయి డిసెంబర్లో, అందుకని చెప్పి ఇంకా. సో దాట్ ఇస్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ గెస్ చాలా రోజులు అయిపోయింది వీడియోస్ చేసి. సో కన్సిస్టెంట్గా ఉండడానికి ట్రై చేస్తాం, షార్ట్స్ పెట్టడానికి ట్రై చేస్తాం. ప్లాన్ నడుస్తుంది షార్ట్స్ చేస్తే అట్లీస్ట్. ఎందుకంటే అన్నీ ఆఫీస్కి టైం సరిపోవట్లేదు, నాకు కాలేజ్ వల్ల బిజీ అయిపోతున్నా. వచ్చేసరికి 6-6:30 అవుతుంది ఇంటికి వచ్చేసరికి. అయితే అస్సలు సెట్ అవ్వట్లేదు, అందుకని చెప్పి ఏదైనా చేసి షార్ట్స్ ఎక్కువ టైం పట్టదు కదా, లైక్ 1 minute లోపు షార్ట్ అయిపోతుంది. అవి చేసి అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. అండ్ మయూరావరి 2 గ్లిమ్స్ ఇచ్చాం, కానీ అసలు ఏం వర్క్ నడవట్లేదు. అది కూడా స్టార్ట్ చేయాలి, వెళ్ళగా చేద్దాం, అన్నీ చేస్తాం. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్. ప్లీజ్ మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్, like and share the video. Bye bye.